ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఇప్పటివరకు కూడా కుటుంబంలో చికాకులు, వైవాహ దాంపత్య జీవితంలో ఇబ్బందులు, రావలసిన ధనం చేతికి అందటంలో ఇబ్బందులు, అదేవిధంగా సంతృప్తికరమైనటువంటి ధన సంపాదన లేకపోవటం, అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండటం అనేటటువంటివి జరిగినాయి. ఇప్పుడు బుధగ్రహ సంచారం వలన 29వ తారీఖు నుంచి వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా బాగుండటం, విద్యార్థులకు వారి ప్రతిభకి సంబంధించిన విధంగా గుర్తింపు లభించటం, దీంతో పాటుగా మంచి అవకాశాలు కలిసి రావటం, విదేశాలు వెళ్ళాలనేటటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కొంత ఉపశమనం లభించడం, సరైన మందు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబంలో చికాకులు పోవటం, అనుకోని ధనప్రాప్తి సంభవించటం, ఆర్థికంగా అభివృద్ధి బాటలోకి పయనించటం, అదేవిధంగా వైవాహిక దాంపత్య జీవితం రీత్యా కూడా బాగుండటం అనేటటువంటివి జరగబోతున్నాయి. దీంతోపాటు గృహంలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారి శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఆర్థికంగా షేర్ మార్కెట్ల పరంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఎప్పటి నుంచో రావాల్సిన ధనం రాకుండా ఉండటం, ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ అధిగమిస్తారు. రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. అనుకోనికుండా ధనం సంపాదన పెరగటం, అదేవిధంగా రావాల్సిన ధనం ఎప్పటి నుంచి ఏదో చూస్తున్నది కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తర్వాత స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత, గృహం నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ రంగంలో ఉండేటటువంటి వారి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం, అదేవిధంగా కోర్టు సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాటిని కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే రాజకీయ నాయకులు ఈ వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చును. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుండటం, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి కూడా మంచి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల రూపంలో లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. ఏది ఏమైనా ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కనుక బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే ఇబ్బందులు తలెత్తుతూ ఇతరత్ర చికాకులు ఉన్నాయో వాటిని అధిగమించడానికి బుధవారం రోజు లక్ష్మీ గణపతికి అభిషేకం చేసి, అదేవిధంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణగా చేయాలి. దీంతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచ స్తోత్రం పారాయణగా చేయటం కానీ వినటం వల్ల కానీ వీరికి ఉన్న మానసికమైన ఒత్తిళ్లు, చికాకులు పోయి మంచి ఫలితాలు లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.